అందరికీ నమస్తే. సొంత లీడర్లు, సొంత పార్టీ లీడర్లకు లేఖలు రాయడం కామన్. కానీ మాజీ మంత్రి హరీష్ రావు ఎవరికి లేఖ రాసింది తెలుసా? మల్లికార్జున ఖర్గే రాసిన లేఖ. ఏఐసిసి అధ్యక్షుడు ఆయనకు లేఖ రాసిండు. ఓపెన్ లీడర్ టు శ్రీ మల్లికార్జున ఖర్గే, ప్రెసిడెంట్ ఏఐసిసి. సబ్జెక్టు అదంతా రాసిండ్రు. ఆయనకు ఇంగ్లీష్ కాబట్టి అర్థమవుతుంది కాబట్టి ఇంగ్లీష్లో రాసిండ్రు. అయితే తెలుగులో దీని అర్థమైందంటే తెలుగులో కూడా పెట్టారు మన మీడియాకు, తెలుగు మీడియా కోసం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిపై సీఎం రేవంత్ రెడ్డి ఉపయోగిస్తున్న అసభ్యకరమైన భాష, నేరపూరిత వ్యాఖ్యలను అరికట్టడంలో కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎండగడుతూ రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా బహిరంగ లేఖ రాశారట. ఏంది ఈ లేఖ సారాంశం అంటే, వీళ్ళు నిన్న ధర్నాలు చేశారు. మీకు ఐడియా ఉంటుంది కదా, కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేశారు. ఎందుకు ధర్నా చేశారంటే అక్కడెక్కడో మహారాష్ట్రలో ఎవరో అన్నారని చెప్పి రాహుల్ గాంధీని. ఈడ రేవంత్ రెడ్డి రోజు అవే మాట్లాడుతున్నాడు. బాగున్నది లేఖ. కాంగ్రెస్ పార్టీ తనే ప్రవచించిన ప్రమాణాలను పాటించకపోవడం ద్వంద్వ ప్రమాణాలకు నిదర్శనం. ఏమంటారంటే, రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ గారిపై దూషణలు, కించపరిచే వ్యాఖ్యలు చేయడం అతని దిగజారుడుతనానికి నిదర్శనం. రాహుల్ గాంధీపై బీజేపీ తీవ్రవాది అని వ్యాఖ్యలు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిరసనలు పిలిపించింది. నిన్న మొత్తం కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ ఆఫీస్ ముందు ఈడ లొల్లి, దేశవ్యాప్తంగా లొల్లి, ఢిల్లీలో లొల్లి. ఏంటంటే అక్కడ ఒక బీజేపీ లీడరు మహారాష్ట్రలో తీవ్రవాది అన్నారంట రాహుల్ గాంధీని. అందుకని ఇదంతా చేసిండ్రు. మరి అట్లాంటి దూషణలే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తే హైకమాండ్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఇది కాంగ్రెస్ పార్టీ డబుల్ స్టాండర్డ్ కాదా? ఢిల్లీలో ఒక రూల్, గల్లీలో ఒక రూల్ పాటించడం కాంగ్రెస్కే చెల్లుతుంది. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విలువలకు విరుద్ధం. కాంగ్రెస్ హైకమాండ్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రవర్తన మహాభారతంలో దుర్యోధనుడి క్రూరత్వంలా ఉంది. కాంగ్రెస్ తన నైతిక ప్రమాణాలను పాటించకుండా ఇతరులను నీతులు చెప్పడం శోచనీయం. కేసీఆర్ గారిపై, ఆయన కుటుంబంపై రేవంత్ రెడ్డి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయడం ముఖ్యమంత్రి స్థాయికి దిగదార్చడం కాదా? కేసీఆర్ను రాళ్లతో కొట్టి చంపాలనే రేవంత్ వ్యాఖ్యలను కాంగ్రెస్ హైకమాండ్ సమర్థిస్తుందా? హింసాత్మక వ్యాఖ్యలు చేయడం, జర్నలిస్టులపై దాడులు చేయడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రకటించిన రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు? పోలీసులను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ నాయకులపై నిరాధారమైన కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడడం దుర్మార్గం. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణలో నియంతృత్వ పాలన కొనసాగుతుందని చెప్పేందుకు ఇది నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి మహాభారతంలో ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు దుర్మార్గాలను ఉపేక్షించడం లాంటివే. రేవంత్ రెడ్డి చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ప్రజాస్వామ్యాన్ని పాతరేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. నిజానికి ఇది మంచి లెటరే. ఎందుకంటే అక్కడ ఎక్కడనో మహారాష్ట్రలో ఒక ఎమ్మెల్యే తీవ్రవాది అని రాహుల్ గాంధీని అన్నాడని, రాహుల్ గాంధీ నారికి చీరుతామని అన్నాడని ఈడొచ్చి ధర్నాలు చేస్తారు. మనకేం సంబంధం? కానీ మొత్తం దేశవ్యాప్తంగా ధర్నాలు చేశారు. కానీ ఈడ ముఖ్యమంత్రి రోజు అవే మాట్లాడుతున్నాడు కదా, రోజుకు అదే కామెంట్లు చేస్తున్నాడు. రోజు లాగులో తొండల్ని మెక్కిస్తామంటాడు, లేకపోతే ఇంకేదో చేస్తామంటాడు. రకరకాల ఆ కామెంట్స్ మనం మాట్లాడలేము. అవి చిన్నపిల్లలు నేర్చుకుంటున్నారు. ఈ తరానికి రేవంత్ రెడ్డి గారు ఓ లెక్చరర్, బూత్ లెక్చరర్లుగా మారిపోయాడు. నిజానికి ఎందుకు ఆ బూతులు మాట్లాడతారో తెలియదు. పొలిటికల్గా మాట్లాడాలంటే బూతులు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎన్ని బూతులు అంటే అన్ని బూతులు. ఆయన ముఖ్యమంత్రి, ఆయన బాధ్యత, మనం ఆ స్థాయిలో ఉన్నామని కూడా మర్చిపోతారు. మరి ఇప్పుడు రాహుల్ గాంధీని తీవ్రవాది అంటేనే మీరంతా ధర్నాలు చేస్తే దేశవ్యాప్తంగా, రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పైన ఏం చేయాలి జనం? తెలంగాణ జనం ఏం చేయాలి? దీన్ని నిజంగానే ఇది కరెక్ట్ వాడతాం, కరెక్ట్ లెటర్ మీరు రాసింది. బట్ వాళ్ళు ఎవరు స్పందించరు. బట్ రాజకీయాలకు ఇవన్నీ నడుస్తుంటాయి, లేఖలు రాయడం కూడా. బట్ హరీష్ రావు మాత్రం మంచి సూపర్ లేఖ రాసిండు. ఎందుకంటే ఈయన మీద ఎవరికి ఫిర్యాదు చేయాలి? వాళ్ళ హైకమాండ్కే కదా చేయాల్సింది. స్కూల్లో టీచరు పాఠాలు చెప్పకుండా తిక్క వేసి ఏం చేస్తాం? హెడ్ మాస్టర్కో లేకపోతే ప్రిన్సిపల్కో కంప్లైంట్ చేస్తాం. ఈడ కూడా అంతే. చూద్దాం, రాహుల్ గాంధీకి అయితే కంప్లైంట్ చేసిన హరీష్ రావు. ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.